స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పేసి ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేస్తారు అని చెప్పారు. అలాగే పంచాయతీరాజ్ చట్టానికి సవరణ సెక్షన్ 288 మార్పు చేయనున్న ప్రభుత్వం. అసలు ఇది సాధ్యమా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది సాధ్యమవుతుంది. పర్టికులర్గా స్థానిక ఎన్నికల్లో తెలంగాణ ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీకి 42% ఇస్తాము ఆర్డినెన్స్ ద్వారా అని చెప్పారు. అది నిలుస్తుందా? యాక్చువల్గా అని చూస్తే వాళ్ళు ఏమంటున్నారు, యాక్చువల్గా నార్మల్ పద్ధతిలో బిల్లు పెట్టాలి అంటే ఏం చేయాలంటే ఒక బిల్లుని తీసుకెళ్లి శాసనసభలో లేదా శాసన మండలిలో పెట్టి 2 సభలు ఆమోదించిన తర్వాత గవర్నర్కి వెళ్తుంది. గవర్నర్ తర్వాత రాష్ట్రపతికి వెళ్ళి అసెంట్ ద్వారా అది జీవో అంటే అది అసెంట్ వస్తుంది. ప్రజెంట్ రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా ఇందిరా సహాని అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏం చెప్పింది అంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్స్ 50% కంటే ఎక్కువ ఉండకూడదు, క్యాప్ పెట్టేసింది. ఒకవేళ 50% కనుక ఎక్కువ ఉంటే దాన్ని తీసేస్తామని. అలాగనే మనం కేసీఆర్ కూడా 2018లో ఏం చేశాడు, రిజర్వేషన్స్ బీసీలు కావాలని పెట్టినప్పుడు అది సుప్రీంకోర్టులోకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు, 50% రిజర్వేషన్ క్యాప్ దాటిపోతుందని. సో ప్రజెంట్ రిజర్వేషన్ మనం చూస్తే ఎస్సీలు వచ్చేసి 18% ఉన్నారు, వాళ్ళకి 15% ఇస్తున్నారు. ఎస్టీలు వచ్చేసి 10% ఉన్నారు, 7% రిజర్వేషన్ ఇస్తున్నారు. బీసీలు వచ్చేసి 57% సుమారుగా, వాళ్ళకి 23% ఇస్తున్నారు. సో అలాగే ఈడబ్ల్యూఎస్ 6% ఉన్నారు, వాళ్ళకి 10%. సో ఈ టోటల్ చూస్తే 55 ఆల్రెడీ క్యాప్. ఇందిరా సహాని అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% దాటిపోకూడదు, ఆల్రెడీ 55 దాటిపోయింది ఈడబ్ల్యూఎస్ని యాడ్ చేసినప్పుడు. సో ఈడబ్ల్యూఎస్ యాడ్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాలేదు సుప్రీంకోర్టుకి, ఎందుకంటే అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది. కానీ బీసీలకి యాడ్ చేసి మాత్రం వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఆర్డినెన్స్ ద్వారా బీసీ 42% యాడ్ చేయాలంటే 23కి ఎంత 19 యాడ్ చేయాలి. అప్పుడు 55 55 19 74, 74% అవుతుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళకుండా ఉంటారా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు? ఇది నిలబడుతుందా? మనకి వదిలేయాలి, ఎందుకంటే 55 ఉన్నప్పుడు వెళ్తేనే 33%కి సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోమని చెప్పింది. ఇందిరా సహాని కేసులో చూస్తే ఇప్పుడు వాళ్ళు 42% అంటే 74% అవుతుంది కదా, మరి ఇది నిలబడుతుందా? సుప్రీంకోర్టు దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? సో చూద్దాం. ప్రజెంట్ అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ వచ్చేసి రెడ్డిస్ 6% ఉన్నారు వాళ్ళ జనాభా, వాళ్ళు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వెలమాస్ 1.5% ఉన్నారు, వాళ్ళు 13 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. కమ్మాస్ వచ్చేసి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీసీలు 56.36% ఉన్నారు, కానీ వాళ్ళు 19 ఎమ్మెల్యేలే ఉన్నారు. సో టోటల్ 119లో 43 వీళ్ళే ఆక్యుపై చేశారు, సింహభాగం. సో వీళ్ళు 19 అంటే 16% ఇచ్చారు, వీళ్ళకి ముష్టేశారు. ఎంత లాస్ అవుతున్నారు వీళ్ళు? ఇది అమలు అవ్వాలా అంటే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? సో సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుంది అని మనకి నమ్మకం కలుగుతుందా? ఎందుకంటే 55 ఉన్నప్పుడే 33ని యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు 74 అవుతుంది కదా, 42 కలిపితే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుందా? ఇందిరా సహాని అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ కేసులో క్లియర్గా చెప్పేసింది కదా. సో కాబట్టి బీసీ మేధావులారా, విద్యార్థులారా, ఎవరైతే ఉన్నారో బీసీ నాయకులారా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్లైట్ అవ్వాలా, దీని మీద పోరాటం చేయాలి. ఎవరి వాటా దామాషా ప్రకారం వాళ్ళకి రావాలి.